అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్ మా ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఓపిక కూర్చున్నందుకు. రామానాయుడు స్టూడియోస్కి చాలాసార్లు వచ్చాను. స్టూడియోలో షూట్స్కి అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేయడానికి చాలాసార్లు వచ్చామని, సినిమా పూజలు జరుగుతుంటే చూడడానికి చాలాసార్లు వచ్చామని, సినిమా ప్రేక్షకుడిగా చాలాసార్లు వచ్చామని. నిన్న పొద్దున్న కూడా రామానాయుడు స్టూడియోకి అలా వచ్చి తిరిగి నాకేం అనిపించలేదు. ఈరోజు సాయంత్రం కార్లో ఇట్లా లోపలికి వస్తా ఉంటే నా స్టాండీస్ అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఇలా 5 వరకు వస్తుంటే అంటే అర్థం కాలేదు. ఫస్ట్ టైం నేను చూసిన ప్లేస్ నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో ఇచ్చిన కిరణ్ చాలా థ్యాంక్ యూ. నా కోసం ఊరి నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, నా అందరికీ చాలా థ్యాంక్స్. మా వాడు ఏదో చేశాడు చూద్దామని నా కోసం ఇంత దూరం వచ్చారు, చాలా థ్యాంక్ యూ. చాలా మంది వచ్చారు. అంటే ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండడానికి కారణం అందరితో బాగుండు, అందరితో మంచిగా ఉండని నేర్పించిన మా అమ్మ నాన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. మా అప్ప మా అమ్మ నేను ఎప్పుడో 4th క్లాస్లో వచ్చింది హైదరాబాద్కి. మళ్ళీ నా ఈవెంట్కి వచ్చింది ఈరోజు. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనా. ఖచ్చితంగా మీ పేరు నిలబెడతా. ఇంకా చాలా ఎమోషన్ ఆపుకుంటున్నాను. ఈ సినిమా నాకు అంటే సినిమా కన్నా నాకు ఎక్కువ అన్న అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అందరం కలిసి అది ఇది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్న నాతో కాదు అందరితో బాగా మాట్లాడుతుంటాడు. ఏం కావాలనుకున్నావు, ఏంటి, ఎలా అని. నేను అప్పుడెప్పుడో చెప్పాను ఒకసారి, అన్న నేను హీరో అవ్వాలని వచ్చానన్న, నాకు ఇది కూడా ఇంట్రెస్ట్ ఇట్లా చేసుకుంటా ఉన్నాను, ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకుంటా ఉండన్న. నేను ఒక సాంగ్ చేసినప్పుడు చూపిస్తే చాలా బాగా చేసావు, అసలు అదిరిపోయింది. ఆయన ఫ్రేమ్ టు ఫ్రేమ్ మాట్లాడాడు అనమాట నాతో. మాట్లాడి అంటే ఒక హీరోగా ఉండి షూట్లో, అది కూడా షూట్ మధ్యలో చూపించాను నేను నా పాట. నాకు గుర్తుంది బాగా, ఇంట్రొడక్షన్ ఎస్ఆర్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ సీన్ అది చూసి చాలా బాగుంది అని మాట్లాడాడు. ఆ రోజు అయిపోయింది. ఇంక దాని తర్వాత మళ్ళీ చెప్పా, ఎప్పుడో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అంటే నువ్వు మంచి టాలెంటెడ్ అవి బాగా చేస్తావు, చేద్దాం అన్నాడు. అన్న నీ ప్రొడక్షన్ ఓపెన్ చేసి ఈ 8 years నా జర్నీలో నువ్వు చాలా మందిని కలిసావన్నా, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, అన్ని చేసుకుంటా ఉన్నాము. నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని నా ప్రొడక్షన్లో ఫస్ట్ నువ్వు చేయని నాకు చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదన్నా. దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. అది ఓన్లీ కిరణబ్బరానికి మాత్రమే ఉంటుంది. సినిమా గురించి వస్తే మీరు ట్రైలర్ చూశారు, పాటలు చూశారు, అన్నీ చూశారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చెప్పరా? కొంచెం ఎమోషన్ అవుతుంది, అందుకే కొంచెం అలా ఫన్. సారీ. సో మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. డార్లింగ్, మీకు ఉన్న క్లారిటీ నేను మొన్న కూడా చెప్పాను. మన తెలుగులో రూటెడ్ కథలు, చాలా రియలిస్టిక్ కథలు డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఇలాంటి డైరెక్టర్స్ చాలా లేరు. కానీ వచ్చాడు. తమిళ్లో ఒక వెట్రిమారన్, ఒక సెల్వరాఘవన్ గారు ఎలా అంటారు, తెలుగులో నిజం చెప్తున్నా ముని హీల్ బీ ద ఇండెక్స్ స్టేజ్ అన్నారు. నిజంగా చెప్తున్నా. డార్లింగ్, మీ డీటెయిలింగ్స్కి చాలా క్లారిటీ ఉంది మీకు. సూపర్. సినిమా చూసాక మీరే అంటారు. మా సినిమాకి సినిమాటోగ్రఫర్ పెద్ద అసెట్. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ రాలేకపోయాడు పాపం. రీసెంట్గా వాళ్ళ నాన్న ఇదయ్యారు. వంశీధరా, నువ్వు ఈ సినిమా ప్రాణం పెట్టేసావు. ఆయన పై నుంచి చూసి ఖచ్చితంగా నీకు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎప్పుడు ఖచ్చితంగా ఆయన చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంటాడు. స్టే స్ట్రాంగ్. ఇంకో 10 రోజుల్లో సినిమా ఉంది, 3 రోజుల్లో ఉంది. కలుద్దాం, సక్సెస్ మీట్లో ఖచ్చితంగా కలుద్దాం. మిస్సింగ్ యూ సనారే. థ్యాంక్ యూ. అండ్ మా అమ్మ రానమ్మ, అంటే ఖచ్చితంగా ఎమోషనల్ మూమెంట్ అండి ఇది. మా ఇన్ని ఇయర్స్ జర్నీలో
నేను ఎప్పుడు అంటే మాట్లాడుతుంటాను ఇట్లా, నేను చాలా తక్కువ మాట్లాడడం, ఎక్స్ప్రెస్ చేయడం నాకు రాదు, మరేమో అట్లా తెలీదు. మా నాన్న కూడా అంతే. నన్ను నమ్మిన చాలా తక్కువ మందిలో మా నాన్న ఒకటి. అంటే ఈ సినిమా ఓకే అయినప్పుడు, సాయం పెట్టుకుందాం అది అన్నప్పుడు అందరూ నానే సాయి లేదు, వద్దు, అవ్వదు, అసలు ఎట్లా చేస్తాడు ఏంటి అని. తన నిమిషం వచ్చి చెప్పింది నాతో, నువ్వు చేయి, ఎవరు అనుకుంటే ఏంది, నాకు గుర్తుందా, ఎవరన్నా అనుకో, నువ్వు చేసేది వస్తాయి కదా, నువ్వు ఎందుకు ఆగుతున్నావు అని చెప్పావు. నాకు ఆ విషయం ఒకటే కాదు, నా జీవితంలో అంటే నాకు ఒక చెల్లి అక్క అంటే ఇట్లనే ఉంటుందేమో, అన్ని దగ్గర నుండి చెప్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ మా. మనకు ఆకలి అయితే అన్నం పెడుతుంది భూదేవిలాగా, అన్నపూర్ణ చేసి లేదు ఎందుకు చెప్తున్నా సీరియస్లీ, డబ్బులు ఆసినట్టు వేస్తాయి లక్ష్మీదేవి లాగా. లేదు నిజంగానే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా. నేను ఈరోజుకి నించడానికి మెయిన్ కారణం నేను వర్క్ చేసిన కెమెరామెన్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. సార్ మీతో నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను సార్ మీతో చాలా నేర్చుకున్నాను సార్. మీతో నేర్చుకుంటున్నా నేను ఈరోజు ఇక్కడ నించున్నాను. మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాను కాదు. అండ్ ఆ కెమెరామెన్లలో మెయిన్ ఒకరి గురించి మాట్లాడేది మా అన్న విశ్వాస్ అన్న. నేను నాకు గురువు, నాకు ఒక అన్నలాగన్నా. ఈరోజు నేను ఏంటి వాళ్ళు నేను చాలా మిస్ అవుతున్నా. ఒక రకంగా ఏదో ఒక వెల్టీ ఫీలింగ్ ఉంది నాకు. కిందన్న విశ్వాసన్న ఏంటంటే ముందు ఒక నేను రాకముందు నా జీవితంలోకి అకౌంట్లో డబ్బులు లేకపోయేసరికి భయం వేసేది. ఏమవుతుందో ఏంటంటే మా అమ్మకో మా నాన్నకో ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడిని. లేదంటే నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ నా ఫోన్ పంపిస్తాడు డబ్బులు అడిగితేవాడు. ఇట్లా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళు వచ్చాక ఏంటంటే నాకు నా జోబులో రూపాయలు లేకపోయినా నాకు చాలా ధైర్యం ఉండేది. ఆ ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కిరణ్, విశ్వాస్ అన్న. మీరు నాకు మా ఇంట్లో పెద్ద కొడుకులాగా. అమ్మా చెప్పారు కదా, మీరు అన్నారు కదా, మా అమ్మ అని అన్నాడు ఒక మాట. నాకు ఇంకా భయం లేదా, వాళ్ళు ఉన్నారు కదా కొంచెం ధైర్యంగా అన్నా మేము ఇప్పుడు అనింది. ఖచ్చితంగా కిరణ్ నేను ఈరోజు చెప్తున్నాను, నేను నన్ను హీరోగా చేశావు ఓకే ఫైన్, కానీ నాకు హీరోగా వచ్చి ఇక్కడ నిల్చున్న దాన్ని హై కన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు కిరణపురం తమిళ రా అన్నప్పుడు హై వస్తుంది నాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు అదే చాలా హై వస్తుంది. అండ్ నేను నాకు ఇచ్చిన ఈ ఛాన్స్ నేను నాకు చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఏం పని చేసినా నా ఐడెంటిటీ కాదు, ఇప్పుడు నేను నీ ఐడెంటిటీలో ఉన్నా. నేను ఏం పని చేసినా చాలా జాగ్రత్తగా చేస్తాను, ఎందుకంటే నా అన్నకు చెడ్డ పేరు రావద్దు. నేను ఇది ఖచ్చితంగా నేను దీన్ని క్యారీ చేస్తానన్నా. ఐ విల్ మేక్ యూ డెఫినెట్లీ ప్రౌడ్. ప్రౌడ్ అంటే గొప్ప గొప్ప పని చేయడం కాదండి, సక్రమంగా నీట్గా ఎదగడం, అంతకు మించిన గొప్ప పని ఏం లేదు. నీట్గా మంచి పని చేయి, చెడ్డ మాట్లాడద్దు, అదంటే చాలు. నేను ఖచ్చితంగా నేను ఎలానే ఉంటానన్నా, మీరు ఎప్పుడు చెడ్డ పద్ధతిను. థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది వచ్చారు ఇక్కడికి. అండ్ ఇంత బాగా డెకరేట్ చేసిన ఏ మీడియాకి చాలా థ్యాంక్ యూ. వెంకటన్న సార్, బషీర్ సార్ థ్యాంక్ యూ సార్. నేను థియేటర్ ఆర్టిస్ట్ కాదండి, వీళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు. నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా ఈరోజు జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్, బషీర్ సార్ అండ్ అనుష, రితికేష్ అన్న, మదన్ అన్న, శంతన్, మా ప్రొడక్షన్ టీం అందరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. మీరు సినిమా కోసమే కాదు, నాకు ఒక మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడని నాకు పర్సనల్ కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. నన్ను వెన్నండి నడిపించారు, చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వంశీరావు, కన్నా, దినేష్, రాజేష్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రసన్న, చరణ్ చాలా థ్యాంక్స్. గౌతమ్ రావు, కన్నా చెప్ప ఓకే ఓకే మా తమ్ముడే అన్న. లాస్ట్ అన్న ఒక మాట చెప్తాకన్నా, నీ జీవితంలో నేను తమ్ముడిని, నీ ప్రయాణంలో నేను ఒక పెద్ద అభిమానం అన్నా. అలానే నవ్వుతుంటాడు ఆయన, బట్ నిజంగా చెప్తున్నా, ఐ లవ్ యూ. ఇంతకన్నా నాకు అంటే నాకు ఇంతకన్నా నాకు ఇంకా నేనేమో అడగనన్నా, నాకు ఇది చాలన్నా, నాకు ఇది
థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయింటే చాలా థ్యాంక్స్. చాలా సారీ. మా డిజిటల్ డిపార్ట్మెంట్, మా కేర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సాయి, కార్తిక్, శివ వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మీ ప్రమోషన్లో ఎవ్రీ వీడియో దగ్గరుండి బాగా మాట్లాడారు, సపోర్ట్ చేసి ఎడిట్ చేసి అన్ని చాలా ఇది చేశారు. థ్యాంక్ యూ సాయి. అండ్ ఫైనల్లీ మా కేర్ ప్రొడక్షన్ అండ్ మా సునైరా స్టూడియోస్ తేజ గారికి మా అందరినీ ఇలా ముందు పెట్టి సపోర్ట్ చేసి మా అందరికి ఇంత మంచి లాంచ్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అన్న. చెప్తానన్నా, వస్తున్నా. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. వేదా, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. అది మాట్లాడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వేదా. నాకు షూట్లో కొన్ని తప్పులు ఉంటే నేను డైరెక్ట్గా అడిగాను, వేదా ఏంటి చెప్పు నాకు అంటే నాకు చాలా నేర్పించావు. సీరియస్లీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా చేయి అలా చేయని గైడ్ చేసావు. అండ్ నువ్వు మంచి సోల్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా తేజకి, బాలరాజన్నకి, అందరికీ. సనరే లిరిక్స్ నాకు ఆ పాట పిచ్చి నచ్చేసింది. నాకు తెలిసి నా జీవితంలో ఇంకొక పాట రాదే అది, గోకుల గోపాలగా. చాలా చాలా థ్యాంక్స్. నువ్వు అన్న అయిపోయింది అన్న, కట్ చేయకండి. థ్యాంక్ యూ అండి, అందరికి థ్యాంక్ యూ. April 17 ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది బాగా చేసాం, అంతా ఉంది, సినిమా బాగుంది అంత ఉంది. కానీ ఇంతమందిని ముందు నిలబెట్టి వాళ్ళందరికి మంచి జరగాలని గొప్ప మనసుతో ఒక పర్సన్ ముందుకు వచ్చి చేసినామంటే ఖచ్చితంగా మనం నిల్చొని ఇది చేస్తే చాలా మంది ముందుకు వస్తారు. అది అంత ఈజీ థింగ్ కాదు. ఖచ్చితంగా April 17 సినిమాకి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, మీరు బాగా హోస్ట్ చేస్తున్నారు. మా ఆడపడుచు మా శ్రవంతి గారు, థ్యాంక్ యూ అండి.